1300 సంవత్సరాల క్రితం అది మాటది. అయితే ఇది గుండం 40 ఫీట్ల లోతు ఉంటుంది. అయితే ఇందులో మనకు విశేషం అంటే ఈ ఏరియా లోకల్గా ఎవరికి ఏం చూస్తే ఈ నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ మీద చల్లితే అర్ధ గంటలో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. తగ్గుతుందని చెప్పరు, కానీ ఉపశమనం అయితే కలుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రత్యేకత అంతే. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు జడ్చర్లలో ఉన్నటువంటి పెద్ద గుట్ట మీద ఉన్న శ్రీ రంగనాయక స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ స్వామివారు అయితే స్వయంభుగా వెలిశారు. పై వరకు రోడ్ మార్గం ఉందండి. మెట్ల ద్వారా రావాలనుకునే వాళ్ళకి మెట్ల మార్గం కూడా ఉంది. మెట్ల మార్గం గుండా వచ్చే వాళ్ళకు స్టార్టింగ్లోనే పురాతన కాలం నాటి బావి వస్తుందండి. పక్కనే శివాలయం ఉంటుంది. శివయ్యని దర్శించుకొని కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక గుహ లోపల స్వయంభుగా వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మెయిన్ టెంపుల్ రంగనాయక స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తారండి. రీసెంట్గానే జాతర జరిగిందంటండి. కనిపిస్తున్న షెడ్లన్నీ కూడా జాతర టైంలో వేసినవే. ప్రస్తుతం అయితే కోనేరు అయితే ఇలా ఉంది. ఇంతకుముందు కోనేరు అయితే చాలా పెద్దగా ఉండేదంట. వాటర్ కూడా ఫుల్గా ఉండేటివంట. మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే స్వామివారి దేవాలయం. ఇది పాత ఫోటో అండి. ఇంతకుముందు ఉన్న కోనేరు వాటర్ ఇలా ఫుల్గా టెంపుల్ దగ్గరికి ఉండేటి అంట. ఏదో కొన్ని కారణాల వల్ల కోనేరు అయితే మూసేశారంట. మళ్ళీ రీసెంట్గా పూడిక తీసి కోనేరుని అయితే ఓపెన్ చేశారు. గుడి వెనక సైడ్ ఉన్న కొండ మీద 2 విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఏ దేవుళ్ళు అనేది నాకైతే అర్థం అవ్వలేదు. ఒక విగ్రహం చూస్తే గనక జంతువు మీద ఎవరో వెళ్తున్నారు. గుర్రం అయి ఉంటుందేమో మరి. కాలు గుర్రం మీద పెట్టి తలను ఒక చేయితో పట్టుకొని దేంతోటో పొడుస్తున్నట్టుగా ఉంది. ఈ విగ్రహాలు ఏ దేవుడివో మీకు తెలిస్తే గనక కామెంట్ బాక్స్లో పెట్టండి. స్వామి తారమ్మకు ఆరోగ్యం సెట్ చేసి స్వామి, దానికి నయం కావట్లేదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా చెట్టు చాలా పైకి ఉంది. గుడి ముందు ఫోటోలు తీయాలి. రంగనాయక స్వామిని దర్శించుకోవడానికి ముందే పక్కన అయితే హనుమయ్య ఉన్నారండి. జై హనుమాన్. హనుమయ్యకు పక్కనే ఇంతకు ముందు అయితే రూములు ఉండేటివంట, పురాతన కాలం నాటివి. ఏదో గొడవల కారణంగా కోనేరు మూసేసేటప్పుడు రూములు కూడా అయితే కూలగొట్టేశారంట. ప్రజెంట్ అయితే రూములు లేవు. మా అమ్మాయికి అయితే డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. బయట ఏవి కనిపించినా వాటి దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసేవాళ్ళు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు వీటి కోసం బిస్కెట్స్ ఏవైనా తీసుకురండి. డాగ్స్కి అయితే ఎందుకో నాకు అర్థం తెలియదు, కానీ ఇలా మా అమ్మాయి చేస్తుంది కదా గిలిగింతల్లాగా, అలా చేస్తే వాటికైతే చాలా ఇష్టం అండి. మా తార కూడా డైలీ పడుకునే ముందు కాళ్ళు మొత్తం సేమ్ దీనిలాగానే పైకి లేపి చేయమంటుంది. వినాయక స్వామి వారు వినాయక స్వామి వారు స్వామివారి గర్భగుడికి పైన కప్పు అయితే ఉండదండి. ఎన్నిసార్లు వేసే ప్రయత్నం చేసినా కూడా పడిపోతుందంట. స్వామివారికి ఇలా ఉండడమే ఇష్టమంట. ఓం రంగనాయక స్వామి అనుకుంటూ ఒకటి చెంచా తర్వాత దాని మీద ఒకవాళ్ళండి. ఓం ఆపోయిష్టామయ భువస్థాను అమ్మగారు ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపురం అనే విలేజ్లో చెన్నకేశవ స్వామి టెంపుల్లో ఉన్న కోనేరులో అయితే స్వామివారు మాయమయ్యి ఇక్కడ ఉన్న కోనేరులో ప్రత్యక్షమై ఇక్కడ స్వయంగా వెలిశారని స్థల పురాణం.
తీసుకున్నాండి. తీసుకున్నానా? బయటకు వస్తాడంట ఆయన. దేవుడు మమ్మల్ని ఇక్కడే ఉండమంటుండు. కోనేరు చూస్తే చిన్నగా ఉంది, బాగా లోపలికి ఉంటుందంట. అది చూడు ఎంత మంచిగా తాగుతుందో వాటర్. పంతులు గారు అటు కవర్లో తెస్తున్నారు నీళ్ళు. ఒక చిన్న వాటర్ బాటిల్ దొరికితే చూడు, మనం తారాకు తీసుకుందాం. ఉంటాయా? చేసుకోండి.